అన్ని నేనే చూసుకుంటానయ్యా, నేను మోక్షాన్ని ఇస్తాను కనుక సర్వధర్మాన్ పరిత్యజ్య, ధర్మాలన్నింటినీ వదిలిపెట్టు. భగవద్గీతకు జయ జయలు. జ్ఞాన యోగంలో జ్ఞాన జ్యోతిని వెలిగించి అజ్ఞాన తిమిరమును తొలగించి ఆత్మ భావనతో ఉండడమే జ్ఞాన తపస్సని తెలిపితివమ్మ. గీతామాతకు జయ జయలు, భగవద్గీతకు జయ జయలు. గీతామాతకు జయ జయలు, భగవద్గీతకు జయ జయలు. కర్మ సన్యాస యోగంలో గోచరమైన దానిని వదలి అగమ్య గోచరమైతిని, సాక్షి చైతన్యమే నేనని తెలిపితివమ్మా మాత. గీతామాతకు జయ జయలు, భగవద్గీతకు జయ జయలు. గీతామాతకు జయ జయలు, భగవద్గీతకు జయ జయలు. ఆత్మ సంయమన యోగంలో శీతోష్ణ సుఖ దుఃఖములో శాంతి ఆనంద భావనతో పరమాత్మలో స్థితమవ్వడమేనని తెలిపితివమ్మా మాత. గీతామాతకు జయ జయలు, భగవద్గీతకు జయ జయలు. గీతామాతకు జయ జయలు, భగవద్గీతకు జయ జయలు. జ్ఞాన విజ్ఞాన యోగంలో ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకునేది లేదు ఆ పరమాత్ముని తత్వాన్ని. మానవమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. శరీరం యదవాప్నోతి యచ్చాపృత్కామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని. గీతా జయంతి రోజున చక్కగా సేవించుకునే భాగ్యాన్ని కలిగించారు. చాలా చెప్పుకోవచ్చు, కానీ మన పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాన్ని చక్కగా విని తరిద్దాం. జయ శ్రీమన్నారాయణ. మా మార్కాపురం పట్టణంలో భగవద్గీత జయంతి సందర్భంగా సాయంత్రము ఊరేగింపు, అలాగే సభా కార్యక్రమములలో భోగ్యంగా ప్రవచనము, భగవద్గీత పారాయణము ఎంతో వైభవంగా జరిగాయి. కోలాటాలైతే అద్భుతమండి, మీరందరూ చూస్తారు కదా. ఓకే అండి, జై శ్రీమన్నారాయణ.